హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చి రామేశ్వరంలో టూర్ వెళ్ళాం కదండి. ఆ టూర్లో భాగంగా పంబా నది అండి. ఈ వీడియో పంబా నదిలో తీసిన వీడియో అనమాట ఇది. మేము పంబా నదికి రావటానికి బస్సు అయితే మేము వచ్చిన బస్సు చాలా దూరంలో ఆపేశారండి. ఇక్కడ దాకా అయితే బస్సు రానివ్వరంట. ఇంకా ఆ బస్సు అక్కడ ఆపేశారు కాబట్టి మమ్మల్ని ఏమైనా వెహికల్స్ మాట్లాడుకొని పంబా నదిలో స్నానం చేసి ఇంకా శబరిమల కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడు వచ్చేసేయండి అని చెప్పి మాకైతే అందరికీ ఒక టమోటా రైసు చేసి అందరికీ ప్యాకింగ్ చేసేసి తలా ఒకటైతే ఇచ్చి పంపించేశారండి. ఇంకా మేము అక్కడి నుంచి అయితే మెయిన్ రోడ్కి వచ్చి ఒక కార్ అయితే మాట్లాడుకొని అందరం అయితే దాంట్లో ఎక్కేసి ఇంకా పంబా నది దగ్గరికి అయితే వచ్చామండి. ఈ పంబా నది దగ్గరికి రావటానికి దగ్గర దగ్గర 1:30 గంట సమయం అయితే మాకు పట్టింది. ఇంకా వచ్చిన తర్వాత పంబా నదిలో స్నానం చేసేసి ఇంకా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు కదా, అది తినేసి అయితే పైకి వెళ్ళమని చెప్పారండి వాళ్ళు. ఇంకా మళ్ళీ ఇంక అందరం అయితే ఇంకా వచ్చేస్తూ ఉన్నాము పంబా నదిలో స్నానం చేయటానికి. మేము మార్నింగే వచ్చేసామండి. వచ్చినా కానీ చాలామంది జనం అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారండి. సూర్యోదయం అయ్యే సమయానికి మేము పంబా నదిలో స్నానం చేయాలని అయితే అనుకున్నాము, కానీ కొంచెం లేట్ అయింది. మరీ లేట్ ఏం కాదండి, 6:30 లోపల అయితే మేము ఇక్కడికి చేరేసుకున్నాం పంబా నదికి. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. అసలు నేను ఇప్పుడే ఎక్కువ ఉన్నారు అనుకుంటే మా వారు చెప్పారు, ఇప్పుడేం చూసావు, అసలు సెప్టెంబరు నవంబర్లో కానీ వెళ్ళామనుకో, అక్టోబరు ఆ 3 నెలల్లో కానీ వెళ్ళామనుకో అస్సలు జనం అయితే సందే ఉండరు. మొత్తం అయ్యప్ప స్వాములే ఉంటారు. ఒక్కరు కూడా గాలి పీల్చుకొని కూడా ఖాళీ ఉండదు నడిచేదానికి కూడా అని చెప్పారండి. ఇంకా ఇక్కడైతే అయ్యప్ప స్వాములు పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు కూడా మాలలో దీక్ష తీసుకొని వీళ్ళైతే వస్తూ ఉన్నారు. అందరినీ తీసుకొచ్చున్నారండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇంకా అప్పుడైతే ఇంకా ఆ రోజుల్లో ఇంకెంతమంది జనం ఉంటారో అయితే నేనైతే ఊహించుకోవాలండి. మామూలుగా ఈ టైంలో వస్తేనే ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఇంకా మేమందరం అయితే ఒక మంచి ప్లేస్ కోసం అయితే చూస్తున్నామండి. అంటే బట్టలు తీసుకెళ్ళాం కదా, అవన్నీ పెట్టుకొని స్నానాలు చేయడానికి. ఇదిగోండి నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తున్నారు కదా చూడండి. ఇదైతే ఈ పంబా నది నుంచి అయ్యప్ప కొండ శబరిమల పైకి వెళ్ళటానికి నడవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు, కాళ్ళు నొప్పుల వాళ్ళు, ఇంకా ఏమైనా ఏదో ఆరోగ్యం ప్రాబ్లం అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు దానిపైన పట్టుకొని ఇటు ఇద్దరు అయితే మోసుకొని వెళ్తారు. వాళ్ళకి 4,000 రూపాయలు అయితే ఇవ్వాలండి మనము. 4,000 రూపాయలు అంటేనే గుండె హార్ట్ అటాక్ వచ్చిందండి. సరేలేండి, మనీ ఇచ్చేవాళ్ళు, ఇవ్వగలిగే వాళ్ళు, ఇంకా అంటే నడవలేని వాళ్ళు, స్వామిని చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కొంతమంది, చాలామందే ఉంటారు కదా, కొంతమందే కదండి, చాలామంది ఉంటారు కదా, అలాగా దాని మీద అయితే ఎక్కి వెళ్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికండి చాలామంది ఉన్నారండి. ఇలా ఏమంటారు దీన్ని పూర్తిగా అయితే తెలియదు, కానీ ఇలాగా డోల్ అండి, డోల్ అంటారంట వాటిని. ఆ డోలు మీద పైన కూర్చొని ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళు. అమ్మ, వాళ్ళని చూస్తుంటే మనకైతే చాలా భయం వేస్తుందండి. ఎందుకంటే మనం నడిచేదే కష్టంగా ఉంటే మనల్ని మళ్ళీ వాళ్ళు మోసుకొని వెళ్తున్నారంటే ఎంత కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు అదే పనిగా అయితే ఉంటారండి అక్కడ. ఇలాగ తీసుకెళ్ళను, తీసుకొచ్చి దించను, ఇలాగే ఉంటారు. అదే పని అండి వాళ్ళకి. ఇలా మనీ తీసుకుంటూ ఉంటారు అన్నమాట, అందరినీ తీసుకెళ్ళి పెట్టడానికి. వచ్చేటప్పుడు తీసానండి ఈ వీడియో అయితే. వ్యూ చాలా బాగుందండి. అసలు చెట్లన్నీ అయితే ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయండి, చూడటానికి చాలా బాగున్నాయి. ఒకసారి తీయాలనిపించిందండి నాకైతే, ఇలా తీశాను. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చుట్టూ పచ్చని వాతావరణము, అన్ని చెట్లేనండి, కొండలు చెట్లు. అసలు అయ్యప్ప స్వామి అక్కడ ఎలా వెలిసాడో ఏమో కానీ పూర్తిగా నాకైతే తెలియదు కానీ అండి, చాలా బాగుందండి. ఎవరు వెళ్ళినా విఐపీలు ఎంతంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినా కానీ అందరూ ఒకే రూట్లో వెళ్ళాలండి. ఇప్పుడు మనం తిరుమల కానీ, కాళహస్తి కానీ, విజయవాడ కానీ ఇలాగ ఎక్కడికైనా దైవస్థలాలకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడైతే మనకి విఐపి దర్శనాలని, ఇంకా పెద్ద పెద్ద టికెట్లని, ఫ్రీ దర్శనాలని, డైరెక్ట్ దర్శనాలని అలాగుంటాయి కదండి. ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి కొండపైన అయితే ఎటువంటి దర్శనాలు ఏమీ ఉండవండి. నేరుగా ప్రతి ఒక్కరూ ఈ రూట్లోనే నడిచి వెళ్ళాల్సిందే అండి, తప్పదండి. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, అంటే పెద్దవాళ్ళంటే కోటీశ్వరులు కానీ, ఇంకా లక్షాధికారులు కానీ, ధనికులు కానీ, పేదకులు కానీ, ఎవరైనా కానీ అండి ఒకే రూట్లోనే పోవాల్సిందే అండి. వాళ్ళకైతే తప్పదు. ఇంకా ఈ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలంటే అందరూ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సమానులే అన్నట్టుగా అయితే స్వామివారు
అందరికీ దర్శనం ఇస్తూ చాలా బాగుంటాడంటండి. కింద చిన్న పిల్లవాడి రూపంలో అయితే కూర్చొని చాలా బాగుంటాడంట. నేనైతే వెళ్ళలేదండి. ఈ నెక్స్ట్ వీడియోలో అయితే ఎందుకు వెళ్ళలేదు ఏంది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటానండి నేను. ఇంకా వచ్చి ఈ పంబా నదిలో స్నానం కూడా మెయిన్ అని చాలామంది చెప్తూ ఉంటారండి. నేను కూడా ఒక్కసారైనా వెళ్తానో వెళ్ళను అని నేనైతే అస్సలు ఊహించలేదండి. ఈ ఎన్ని అంటే దైవస్థలాలన్నీ ఇవన్నీ తిరుగుతానా అని ఆలోచన అయితే నాకైతే ఎప్పటి నుంచో ఉండింది. పోవాలి చూడాలని ఉండింది. తిరుగుతానా పోలేనేమో ఈ వయసులో నన్ను పంపించర్లే అని అయితే నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఆ స్వామివారి దయ వల్ల నేనైతే పంబా నది దాకైతే వెళ్ళి పంబా నదిలో కింద ఉన్న అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకున్నానని, తప్పకుండా పైకి కూడా వెళ్ళాలని అన్నీ రెడీ అయితే అయిపోయాను. కానీ ఎందుకు వెళ్ళలేదు పైకి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. చూడండి ఇక్కడ వ్యూ అంతా చాలా బాగున్నాయండి, అన్ని చెట్లు. మీరెవరైనా పంబా నదిలో స్నానం చేసి అయ్యప్ప స్వామి గుడి కానీ పైకి వెళ్ళి ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరెవరు వెళ్ళారో నేను కూడా తెలుసుకుంటాను. పంబా నదికి అయితే తప్పకుండా వెళ్ళి స్నానం అయితే చేసే అవకాశాలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవటానికి అందరికైతే ఆ అవకాశం అయితే ఉండదండి. కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది, అందరికైతే ఉండదు. ఇంకా మేమైతే ఇక్కడ పంబా నది దగ్గర అయితే వచ్చేసామండి. స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోయి, అంటే మేము అందరం తలా ఒక చేత బట్టలు అయితే తీసుకొచ్చాము. ఆ బట్టలన్నీ ఒక దగ్గర పెట్టేసి మా బ్యాగులు అన్నీ ఒక దగ్గర పెట్టి ఇంకా ఒకరు ఇద్దరినైతే వాటి దగ్గర అయితే వాళ్ళని కూర్చోబెట్టేసి మేము కొంతమంది అయితే స్నానాలకైతే వచ్చేసామండి. ఇంకా మేమందరం స్నానం చేసేసి వెళ్ళి వాళ్ళని కూడా పంపించేసాము. ఇంకా ఎదురుగా మనకి ఎటువంటి ఇబ్బందులు అంటూ ఏముండవు. ఎదురుగా షాపులు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, ఇంకా టిఫిన్ ఉన్నాయి, టీ కాఫీలు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి. మనకి బట్టలు లేకపోయినా బట్టలు కొనుక్కోవచ్చు. అన్ని సదుపాయాలు అయితే చాలా వరకు ఉన్నాయని మనం ఏమి ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఈ పంబా నదిలో వాటర్ కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంత స్వచ్ఛంగా ఉన్నాయండి. లోపల నుంచి రాళ్ళు తీసుకొని పట్టుకొని చూస్తుంటే అంత తేటగా అంత నాణ్యంగా కనిపిస్తున్నాయి. అంత బాగుందండి పంబా నదిలో స్నానము. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డా.